దీనికి సంబంధించి ఏదైనా ఉంటే అడగచ్చు. ఈ అమౌంట్ సంబంధించి స్పీకర్ గారికి ఏమైనా సమాచారం, మాజీ స్పీకర్ గారికి సమాచారం ఏమైనా ఉందో సార్? ఇంకా డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉంది అండి. 100% వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎందుకంటే వెరీ క్లియర్గా ఈ సైట్ ఓనర్ ఎవరన్నది కూడా వాళ్ళకి తెలుసు. ప్లస్ ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ పర్సన్ ఇక్కడ కానే కాదు, ఇక్కడ వ్యక్తే కాదు, జైపూర్ ఒడిశాకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు అడపాల, ఇప్పుడు ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మీ నాన్న ఎవరు, మీ మదర్ ఎవరు అన్నది బేసిక్ క్వశ్చన్ అడుగుతాం మనం. అందులో వెరీ క్లియర్గా మా నాన్న అందవరపు గోవిందరాజు అన్న పేరు రాసి ఉంటే ఆ పర్సన్ బ్రతికే ఉన్నారు. ఆ పర్సన్ ఎవరన్నది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ లోకల్గా ఏమని పిలుస్తారు, ఎందుకంటే అతనేం అన్నోన్ పర్సన్ కూడా కాదు, అందరికీ తెలిసిన పర్సనే అతను. సో అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఆ సైట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏదైనా ఉంటే అడగచ్చు. ఈ అమౌంట్ సంబంధించి స్పీకర్ గారికి ఏమైనా సమాచారం, మాజీ స్పీకర్ గారికి సమాచారం ఏమైనా ఉందో సార్? ఇంకా డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉంది అండి. 100% వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎందుకంటే వెరీ క్లియర్గా ఈ సైట్ ఓనర్ ఎవరన్నది కూడా వాళ్ళకి తెలుసు. ప్లస్ ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ పర్సన్ ఇక్కడ కానే కాదు, ఇక్కడ వ్యక్తే కాదు, జైపూర్ ఒడిశాకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు అడపాల, ఇప్పుడు ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మీ నాన్న ఎవరు, మీ మదర్ ఎవరు అన్నది బేసిక్ క్వశ్చన్ అడుగుతాం మనం. అందులో వెరీ క్లియర్గా మా నాన్న అందవరపు గోవిందరాజు అన్న పేరు రాసి ఉంటే ఆ పర్సన్ బ్రతికే ఉన్నారు. ఆ పర్సన్ ఎవరన్నది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ లోకల్గా ఏమని పిలుస్తారు, ఎందుకంటే అతనేం అన్నోన్ పర్సన్ కూడా కాదు, అందరికీ తెలిసిన పర్సనే అతను. సో అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఆ సైట్ ఏదైతే ఉందో